యేసుక్రీస్తు నామములో అనుదిన తండ్రి స్వరం ఈ కార్యక్రమానికి వీక్షిస్తున్న దేవుని సంఘానికి, మన తోటి బ్రదర్ అండ్ సిస్టర్స్కి ప్రవీణ యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము ధ్యానించుకుందాం. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. లోకాసు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. లోకాసు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. చదువుతాను, మీరు ఆలోచించండి. పేజీ నెంబర్ 60 పేజీ, న్యూ టెస్టమెంట్. లోకాసు వార్త 9:23 వచనం చదువుతాను. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనా నన్ను వెంబడింప గోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకున్న గోరువాడు దానిని పోగొట్టుకున్నను. నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని రక్షించును. ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకున్న యెడల లేక నష్టపరుచుకున్న యెడల వానికి ఏమీ ప్రయోజనము? నన్ను గురించి, నా మాటల గురించి సిగ్గుపడు వాడెవడో వాని గురించి మనుష్య కుమారుడు తన్నుకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగిన మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును. లాస్ట్ ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యమును చూచే వరకు మరణం రుచి చూడరని నేను మీతో నిజముగా చెప్పుచున్నాను. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. ఈరోజు యేసు ప్రభువుని వెంబడిస్తే, క్రీస్తుని వెంబడిస్తే ఆశీర్వాదాలు వస్తాయా? ఆశీర్వాదాలు వస్తాయా? యేసు ప్రభు నమ్ముకుంటే ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను అని యేసుక్రీస్తు చెప్పాడు. ప్రతిరోజు సిలువ శ్రమకి సూచన. హల్లెలూయా. ఎప్పుడైతే యేసు ప్రభు నమ్ముకుంటామో శ్రమలు వస్తాయని భయపడద్దు. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. యేసు ప్రభువు నమ్ముకుంటే ఉపేక్షించుకోవాలా దేవుడికి. సిలువ ప్రతి దినము సిలువ ఎత్తుకోవాలి. ప్రతిదినం, ప్రతిరోజు పోరాటం ఉంటుంది. ఎవరితోని? ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ కూడా పోరాటం ఉంటుంది. దుష్టుడైన సాతాన్ ఆడు మన టార్గెట్ ఎవరి మీద చూస్తాడు? లోకములో జీవించే వారి మీద కాదు. లోకములో పుల్లాడుతుంటారు కదా, లోకంలో జీవించేవారు, అబద్ధాలు ఆడేవారు, తాగుబోతులు, వ్యభిచారులు, ఈ లోకంలో జీవించేవారు, వాళ్ళందరి కోసము, వాళ్ళందరూ మనోలే. అంటే వాళ్ళు చనిపోతే ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు. కానీ యేసుక్రీస్తు ఆ పరలోకం విడిచి తండ్రి అయిన దేవుడు
ఏకైక కుమారుడైన యేసు క్రీస్తు ఈ భూలోకానికి అందరికీ ఆజ్ఞాపిస్తున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన ప్రభు ఆజ్ఞాపిస్తున్నాడు. అందరూ మారు మనసు పొందాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఎప్పుడైతే మారు మనసు పొందుతామో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడతామో, అప్పుడు ప్రతి దినము తన సిలువ నెత్తుకొని నన్ను వెంబడింపలం. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే దేవుని ఆత్మశక్తితో పొందుకుంటామో ప్రతిరోజు సిలువ ఎత్తుకోవాలి. సిలువ అంటే శ్రమలతో ప్రతి దినము అవమానాలు, ప్రతి దినము నీతిగా జీవించిన వాళ్ళకి వస్తుంది అవమానాలు. అడ్డదిడ్డంగా జీవించిన వాళ్ళకి ఏది రాదు. లోకములో జీవించే వారికి ఏది రాదు. మోసాలు చేసిన వారికి ఏది రాదు. కానీ దుష్టుడైన సాతాను ఎవరి మీద దృష్టి ఉంచుతాడు? యేసు క్రీస్తుని వెంబడించిన వారి మీద అటాక్ చేస్తాడు. ఎందుకంటే మనల్ని ముట్టడానికి ఏ అధికారం లేదు దుష్టుడికి. దేవుడు అనుమతి లేకుండా మనల్ని ముట్టడానికి ఏ అధికారం లేదు. భయపడద్దు. ప్రభు చెప్తున్నాడు, భయపడద్దు, నేను చేతులు నిన్ను చెక్కి ఉన్నాను. ఈరోజు మన జీవితాల్లో సిలువ అంటే శ్రమలు మనకి ఆశీర్వాదాలు వస్తాయంటే ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి. అబ్రహాంకి ఇచ్చిన ప్రతి వాగ్దానం, మనం అబ్రహాము కుమారులం కాబట్టి ప్రతి వాగ్దానము దేవుడు మన పట్ల నెరవేరుస్తాడు. కానీ మొట్టమొదటిగా యేసు క్రీస్తు నమ్ముకున్న వాళ్ళకి శ్రమలు, పరీక్ష ఇవన్నీ పాస్ అవ్వాలా. పరీక్ష లేకుండా మనము విజయం వస్తుందా? ఒక ఎగ్జాంపుల్ చెప్తా. చిన్నపిల్లలు ఉన్నారు, ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్, థర్డ్ స్టాండర్డ్. ఆ సంవత్సరం అంతా సిలబస్ అయిన తర్వాత లాస్ట్ను ఒక పరీక్ష పెడతాడా పెట్టరా? పరీక్ష లేదు, అక్కర్లేదు, అందరికి పాస్ చేసేస్తారు అన్నారు అనుకో, దానికి మన చదువు దానికి కూడా గొప్పతనం ఉండాలి వద్దా? అంటే నేను చదివే దానికి ప్రతిఫలం ఉందా లేదా? ఆ పరీక్షల్లో గెలాల, విజయం రావాల. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకాన్ని నేను జయించాను కాబట్టి మీరు కూడా జయ జీవితం మీకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేశాడు యేసు ప్రభు జీవించినప్పుడు ఆయన ఈ 33.5 సంవత్సరాలు ఈ భూలోకంలోని మానవుడిగా ఆయన జీవించాడు. ఆయన ఒక మనిషిగా, దేవుడిగా కాదు, ఆ పరలోకం విడిచి, ఆ సింహాసనం విడిచిపెట్టి ఎవరి కోసం వచ్చాడు ఈ లోకానికి? ఎక్కడ పుట్టాడు ఆయన? రాజకుటుంబం పుట్టాడా? పశువులు తొట్టిలోని, పశువు పాకలోని, అంటే ఎవ్వరికి లేని, అంటే అంత పేదరికంలో పుట్టాడు ఆయన. ఎంత తగ్గించుకున్నాడంటే ప్రభువైన యేసుక్రీస్తు సర్వోన్నతుడైన దేవుడు ఆయన, మహోన్నతుడు, ఈ సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త ఆయన. మరి ఆయనకి శ్రమ వచ్చిందా లేదా? యేసు ప్రభుకి శ్రమ వచ్చిందా లేదా? వచ్చింది కదా. కాబట్టి యేసుని వెంబడించే వారికి శ్రమలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి. ఎక్కడికి వెళ్ళినా ఈ ఓర్పు, సహనము, ఈ అంతటికి పరిశుద్ధాత్ముడు మనకి
అందుకనే యేసుక్రీస్తు ఒక మాట సెలవిస్తున్నాడు, నా ఆత్మని మీరు పొందుకునుడి. నా ఆత్మ మీరు పొందుకుంటే నా కుమారులు నా కుమార్తెలు ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు. అందుకనే పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మనలోకి ఎంటర్ అవుతాడో, ప్రతి మనుషులో క్రీస్తుని వెంబడించే వారిని, నేను ముఖ్యంగా చెప్తున్నా, యేసు యందు విశ్వాసం ఉంచిన వారికి పరిశుద్ధాత్మ శక్తితో ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో, పరిశుద్ధాత్ముడు ఆ శ్రమ అంటే నాలోని యేసు ప్రభు, ఆయనలో నేను ఎలాగుంటాము? ఏక మనస్సు, ఏక ఆత్మ. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. యోహాను సువార్త 15వ అధ్యాయము ఒకసారి చూద్దాం. ఏడు వచ్చిన 15:7 చదువుతాను, మీరు గమనించాలా? నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడెను. ఆమేన్. 6వ వచనం చదువుదాం. ఎవడైనా నా యందు నిలిచి ఉండిన యెడల వాడు తీగవలే, ఎవడైనా నా యందు నిలిచి ఉండని యెడల వాడు తీగవలే బయట పారువేయబడి ఎండిపోను. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారువేతురు అని కాలిపోను. నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడెను. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులు అగుదురు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు దేవుని ఆత్మతో నింపబడినప్పుడు, ఆత్మశక్తితో ఎప్పుడైతే నింపబడతామో, ఇంక జీవించేది నేను కాదు, నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడాను. గల్తీ పత్రిక 2వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 20 వచనం. గల్తీ పత్రిక 2వ అధ్యాయం 20 వచనం. పేజీ నెంబర్ 165. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇంకను జీవించేవాడు నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మన జీవితంలోకి ఎంటర్ అవుతాడో, దేవుని ఆత్మతో మన జీవితంలో ఎంటర్ అవుతాడో, అప్పటి నుంచి పోరాటము జరుగుతుంది. ప్రతి క్రైస్తవుడు ఈ అనుభవంలోకి రావాల. ప్రతి దినము తన సిలువ నెత్తుకొని నన్ను
వెంబడింపమన్నాడు యేసుక్రీస్తు. ప్రతిదినం 10 రోజులు వెంబడించమన్నాడా? 40 రోజులు వెంబడించమన్నాడా? శ్రమల దినాలు వస్తున్నాయి కదా, కొంతమంది 40 రోజులు వెంబడిస్తారు. 41వ రోజు ఆచారం అంటారు. అది ఆ భక్తి ఏంటంటారు? ఆచారం భక్తి అంటారు. ఇప్పుడు క్రైస్తవులు ఆచారం భక్తిలోనే ఉన్నారు, కానీ ప్రతిదినము సిలువను ఎత్తుకొని వెంబడించట్లే. ఆచార భక్తిలో ఉన్నారు. ప్రతి ఆదివారం చర్చికి వస్తారు, వాక్యము చెప్తారు, పాస్టర్ గారు ఆలకిస్తారు. ఈ చెవు నుంచి ఆలకిస్తారు, ఈ చెవు నుంచి వదిలేస్తారు. మళ్ళా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళా టీవీ చూస్తారు, మళ్ళా టీవీ సీరియల్ చూస్తారు, సినిమాలు చూస్తారు, అబద్ధాలు ఆడతారు. ఈ వరం అంతా ప్రతిరోజు సిలువ ఎత్తుకుంటున్నారా? భారం ఉందా? ఈరోజు దేవునికి ఒకరికి సువార్త చేద్దాం. నన్ను రక్షించాడు నా దేవుడు, నన్ను రక్షించే దేవుడు. ఒక్కరికైనా నా సాక్ష్యం పంచుకుంటే, నీ సాక్ష్యమే, కొత్తగా నువ్వు చెప్పక్కర్లేదు. ఒకప్పుడు నా జీవితం ఇలాగుంది, యేసుక్రీస్తు నా జీవితంలోకి ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో నా జీవితాన్ని మార్చాడు. అదే సువార్త, అంతే కదా. ఒకప్పుడు నా జీవితం ఎలాగుంది, యేసు ప్రభువు నా జీవితంలోకి ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో, పరిశుద్ధాత్మ శక్తితో ఎప్పుడైతే మన జీవితంలోకి యేసు ప్రభు వచ్చాడో, మన జీవితాన్ని ఆయన పరిశుద్ధాత్ముడు క్రీస్తు పోలికలోకి చెక్కబడతాం. దినము ప్రతి క్రైస్తవుడు ఈ అణువులోకి రావాల. ప్రతి క్రైస్తవుడు ఎప్పుడైతే ప్రతి దినము సిలువను ఎత్తుకుంటారో, ప్రతి క్రైస్తవుడు ఆ పోరాటము ఎంతవరకు ఉంటుంది? మంచి పోరాటం పోరాడు తిని తుది ముట్టించి తిని, పౌలు గారు అన్నారు. మంచి పోరాటం పోరాడు తిని తుది ముట్టించి తిని. అలాంటి సాక్ష్యము పరిశుద్ధాత్ముడు అలాగా నడిపిస్తాడు ఆయన. ఈరోజు ప్రతి క్రైస్తవుల్లో ట్రెడిషనల్ అంటే భక్తి ఎలాగుందంటే, ఒక ట్రెడిషనల్గా భక్తి ఉంది. ఆచార పద్ధతిలోనే వెళ్తున్నారు, కానీ నిజంగా పరిశుద్ధాత్ముడు క్రీస్తుని వెంబడించట్లే. ఎవరైనా తిట్టారనుకో, ఎవరైనా నిన్ను నిందించారనుకో, ఎవరైనా థు అని నీ మీద ఉమ్మేశారనుకో, ఉమ్మేందుకులే అంతవరకు అక్కర్లేదు, కానీ ఒక్క మాటకు కూడా తట్టుకోలేరు. ఒక మాట ఏదైనా మన మీద నిందలేశారనుకో, తట్టుకునే కెపాసిటీ ఉందా? నేను ఒకటే చెప్తున్నా, ఒక ఎగ్జాంపుల్. దేవుని ఆత్మ కలిగిన వారు తిట్టినా రియాక్షన్ రాదు, అవమానం ఇచ్చినా రియాక్షన్ రాదు, నిందించినా రియాక్షన్ రాదు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు, దేవుని ఆత్మ మనలోని ఓర్పుని ఇస్తుంది, సహనాన్ని ఇస్తుంది. తండ్రి, వీరేమి చేస్తున్నారు, వీరు ఎరగరు గనక క్షమించండి తండ్రి అని ప్రార్థన చేస్తాం. తిట్టిన శత్రువుల్ని ప్రేమిస్తాము. మన తండ్రి పరిపూర్ణుడు గనక మనము కూడా పరిపూర్ణంగా ఉండాలి. ఈరోజు మన జీవితాల్లో
నిజమైన క్రైస్తవుడు అందరినీ ప్రేమిస్తారు. ఆఖరికి శత్రువులు ఎవరైనా ఉన్నారో వాళ్ళతో సహా కూడా మనం ప్రేమిస్తాం. పరిశుద్ధాత్ముడు మన జీవితంలోకి ప్రతి దినము సిలువనెత్తుకొని క్రీస్తుని వెంబడిస్తాము. ఇది ఒక రోజుతో వచ్చే ప్రాసెస్ కాదది. అరే ఈరోజు వచ్చిందిరా, ఈరోజు భక్తిలోని సాగుతున్నాం, రేపు భక్తి లేకుండా సాగుతాం కాదు. ఇది ఎప్పుడైతే యేసు యందు విశ్వాసం ఉంచుతారో, ఎప్పుడైతే మారు మనసు పొందుతారో, మారు మనసు పొంది యేసు యందు విశ్వాసం ఉంచినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి ఎంటర్ అవుతాడు. దేవుని ఆత్మ నీలోకి ఎంటర్ అయ్యి నీలోని నివాసము చేస్తే క్రీస్తు పోలికలోకి దినదినము చెక్కబడుతుంటాం. దినదినము క్రీస్తు పోలికలోకి చెక్కబడుతుంటాం. నేను పెట్టకథలు చెప్పట్లేదు. ఈరోజు నేను చెప్తున్నా, ప్రతి క్రైస్తవుడు, దేవుని బిడ్డ, యేసు రక్తములో కడగబడిన ప్రతి బిడ్డలు, సంఘానికి నేను చెప్తున్నా, ఆయన రక్తమిచ్చి కొనుక్కున్నాడు ఈ సంఘాన్ని. ఆఖరి రక్తపు బొట్టి మన కోసం, ఈ సంఘం కోసము ఆయన ప్రయాసపడాడు. ఆయన ఏ ఆత్మ కూడా నశించిపోకూడదు, అందరూ మారు మనసు పొందాలనే తండ్రి చిత్తం. అలాంటి మనసు ఉందా మనకి? క్రీస్తు యేసు ఉండే మనసు మనకుందా? పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మన జీవితంలోకి ఎంటర్ అవుతాడో ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని క్రీస్తుని వెంబడిస్తాము. ప్రతిదినం ఇంకా పడిపోను, రియాక్షన్ రాదు. ఎవరైనా తిట్టారనుకో రియాక్షన్ రాదు. ఎవరికి వస్తుంది? ఆత్మ లేని వరకు రియాక్షన్ వస్తుంది. పరిశుద్ధాత్మ, మీరు గమనించాలి, మీరు పరిశుద్ధాత్మలో ఉన్నవారు మీరు క్రైస్తవులైతే, క్రీస్తు వెంబడించిన వారైతే లోకములో ఇద్దరు వ్యక్తులు ఉంటారు. లోకము క్రీస్తును వెంబడించిన బిడ్డలు, దేవుని ఆత్మ చేత నడిపింపబడిన దేవుని కుమారులు ఇద్దరు ఉంటారు. దుష్టుడైన కుమారుడు, సాతానైన కుమారుడు, దేవుని కుమారుడు. మనం ఎవరి కుమారులము? మనం జీవిస్తున్నాం ఎవరి కుమారులం? మనం దేవుని కుమారులు. మనం ఆయన రక్తమిచ్చి కొనుక్కున్నాడు. ఆయన దేవుని ఆత్మశక్తితో మనల్ని ఆత్మతో నింపబడాం. మీరు గమనించాలా, దేవుని ఆత్మశక్తితో నింపబడిన వారు ఎవరైనా తిట్టారనుకో రియాక్షన్ రాదు. అవమానం ఇచ్చారనుకో రియాక్షన్ రాదు. మీరు గమనించాలా, నువ్వు ఆత్మతో కలిగిన వారు, నీలోని దేవుని ఆత్మ ఉందా, దుష్టుడు ఆత్మ ఉందా అని నేను ఇప్పుడు పరీక్ష మీకే పెడుతున్నా. దేవుని ఆత్మ కలిగి ఉంటే ఎవరైనా తిట్టినా మనం ఏమీ పట్టించుకో, సైలెంట్గా ఉంటాం. యేసు ప్రభు ఆ సిలువలోని ఆ పిలాతు దగ్గర మీరు గమనించాల, యేసు ప్రభు సిలువ ఎక్కే ముందు ప్రజలందరూ, సొంత ప్రజలు, బయట వాళ్ళు కాదు, సొంత ప్రజలే సిలువ వేశారు. మౌనంగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఒక్క మాట కూడా సమాధానము చెప్పలేదు. ఆ రాజుకి పిలాతుకి
నువ్వు ఏది మాట్లాడితే నేను ఏదైనా తీర్పు ఇవ్వగలుగుతాను, నువ్వు ఏది మాట్లాడలేవు. నువ్వు రాజు అంటే పిలాతు అడుగుతున్నాడు, నేను అవును రాజునే అన్నాడు. మౌనంగా ఉన్నాడు. యేసు ప్రభు ముఖం మీద ఉమ్మేశారు. థూ అని అన్నప్పుడు ఇలాగా తుడుచుకున్నాడు. ఎవరి కోసం? మన కోసం. నిందలేశారు యేసు ప్రభు మీద, మౌనంగా ఉన్నాడు. నేను ఒకటి చెప్తున్నా, దేవుని ఆత్మ కలిగిన వారు, పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ఎవరైనా తిడితే రియాక్షన్ రాదు. ఎందుకంటే నా బిడ్డ తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరగరు కనుక క్షమించిన తండ్రి, ప్రార్థన చేస్తాం వాళ్ళ కోసం. ఆత్మ లేని వరకు, ఆత్మ లేకుండా ఉంటారు కదా, రియాక్షన్ వస్తుంది. ఎవరైనా తిట్టి అంటే హే నువ్వెంత నేనంత అంటే ఎవరిది? దుష్టుడైన సాతాను, దెయ్యపు ఆత్మ. నువ్వు ఎవడు కుమారుడివి? దుష్టుడైన సాతాను కుమారుడివి కాబట్టి రియాక్షన్ వస్తుంది. ఇప్పుడు దేవుని ఆత్మతో నింపబడిన వారు నీ జీవితం ఎలాగుందా? ఇప్పుడు దేవుని ఆత్మతో నింపబడితే రియాక్షన్ వేరేగా ఉంటుంది. ఆత్మ లేకుండా నింపబడితే రియాక్షన్ ఎలాగుంటుంది అంటే గొడవలు ఉంటాయి. ఎక్కడైతే ఆత్మ కలిగి ఉంటారో అక్కడ స్వతంత్రం ఉంటుంది. ఈరోజు మన జీవితాల్లోని ప్రతి దినము సిలువనెత్తుకోవాలి. అవమానాలు, నిందలు వస్తాయి. ఈ పరీక్ష కాలంలో మనం ఉంటున్నాం. ఈ పరీక్ష కాలంలో దేవుడు అన్ని రంగాలలో, అన్ని సమయములో, అంత కుటుంబ పరంగా కానీ మొదటిగా కుటుంబం ద్వారా వస్తుంది, ఎక్కడి నుంచి కాదు. యేసు ప్రభు ఎవరిని సిలువేశారు? యూదులే కదా సిలువేశారు. అంటే సొంత ప్రజలు సిలువేశారు, సిలువుకి అప్పగించేయగారు. అలాగే సొంత నీ కుటుంబమే నిన్ను అవమానమిస్తుంది, బయట వాళ్ళు కాదు. అన్నిటికీ దేవుడు ట్రైనింగ్ ఇస్తాడు మనకి. హల్లెలూయా! అన్నిటికీ ట్రైనింగ్ ఇస్తాడు. సిలువ అంటే ఆసామేషి కాదు. ఈ ట్రైనింగ్లో దేవుడు ప్రతి ఒక్కటి నలిపి క్రీస్తు రూపంలోకి చెక్కబడతాం, ఆయన పోలికలోకి చెక్కబడతాం. పరిశుద్ధాత్ముడు మనకి అవమానం వచ్చిందనుకో, మీరు గమనించాలి. మనకి అవమానం వచ్చిందనుకో, నాకంటే ముందు ఎవరికి వెళ్తుంది? ఒక దేవుడి బిడ్డకి అవమానం వచ్చిందనుకో, మనకన్నా ముందు ఎవరికి వెళ్తుంది? ఫస్ట్ యేసుక్రీస్తుకి వెళ్తుందా వెళ్దా? అంటే ఊరుకుంటాడు దేవుడు? ఊరుకోడు. చూస్తాడు తన ప్రజల్ని, ఆయన ప్రజల్ని చూసి వాళ్ళు మారు మనసు అయినా పొందాలా, మారు మనసు అయినా పొంది రక్షణలోకి రావాలా. లేకపోతే దేవుడు ఏడు చేస్తాడంటే క్లోజింగ్ చేసేస్తాడు. మనం చెయ్యక్కలేదు, దేవుడే చూసుకుంటాడు. ఆయన నాకు అప్పచెప్పు, నేను చూసుకుంటాను అన్నాడు. అంతే కదా, ఆయనకి అప్పచెప్పాలా. మీరు గమనించాలా, దేవుని బిడ్డలు ఎక్కడైతే ఉంటారో ఆ పట్టణంలో ఒక్కడు నీతిమంతుడు ఉన్నా ఆ పట్టణమంతా దేవుడు రక్షిస్తాడని వాగ్దానం చేశాడు. ఆమేన్.
ఒక్కడు నీతిమంతుడున్నా, ఆ పట్టణంలో ఒక్కడు నీతిమంతుడున్నా, ఆ నీతిమంతుడు బట్టి ఆ పట్టణమంతా రక్షణలోకి వస్తారు, రక్షిస్తాడు దేవుడు. ఈరోజు నేను చెప్తున్నా, నీ కుటుంబంలో ఒక్కడు రక్షణ పొందితే నీ ద్వారా ఆ కుటుంబం అంతా రక్షణ మార్గంలో నడిపిస్తాడు దేవుడు. నీ ద్వారా ఎవరైతే ఒక్కరిని రక్షించుకుంటాడో ఆ ఒక్క వ్యక్తి ద్వారా, ఆ బిడ్డ ద్వారా ఆ కుటుంబం అంతా దేవుడు మన ప్రార్థన ఆలకించి ఆ కుటుంబం అంతా రక్షణ మార్గంలో నడిపిస్తాడు దేవుడు. ఈరోజు మన జీవితాల్లోని ప్రతి ఆశీర్వాదం వెనకాతల శ్రమ ఉంటుంది. ఆశీర్వాదాలు ఉన్నాయి, కానీ ఈ శ్రమల ద్వారా దేవుడు అనుభవంలోకి నడిపించి ఆయన పోలికలోకి చెక్కబడతాం, క్రీస్తు పోలికలోకి చెక్కబడతాం. నేను ఒకటి చెప్తున్నా, ఒకసారి చూద్దాం. రోమా పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం చదువు. రోమీలికి రాసిన పత్రిక 13వ వచనం, 8:13. ఇక్కడ మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించుదురు. హల్లెలూయా. చాలు. ఆత్మచేత మన శరీర క్రియల్ని సమాధి చేయాలి. ఈ సమాధి చేయలేదనుకో, నువ్వు ఆత్మానుసారంగా నడుచుకోవట్లేదు, లోకానుసారంగా నడుచుకుంటున్నావు. ఆత్మానుసారంగా నడుచుకున్న వారు వాళ్ళు ప్రత్యేకంగా ఉంటారు. దేనికి రియాక్షన్ రాదు, తిట్టిన రియాక్షన్ రాదు, కొట్టిన రియాక్షన్ రాదు, అవమానం ఇచ్చిన రియాక్షన్ రాదు. ఎవరికి వస్తుంది రియాక్షన్? ఎవరికి వస్తుంది? ఆత్మ లేని వారికి రియాక్షన్ వస్తుంది, ఆత్మ ఉన్నవారికి రియాక్షన్ రాదు. దేవుని దృష్టిలో నేను యథార్థవంతుణ్ణి. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు నజరేడైన యేసు క్రీస్తు మనలో జీవిస్తున్నాడు. ఆయన ప్రతి క్రైస్తవుడు ఈ అనుభవంలోకి రావాలి. అప్పుడు ఈ అనుభవంలోకి ఎప్పుడైతే వస్తాడో నిజమైన క్రైస్తవ బిడ్డ. ఇంకా డూప్లికేట్ ఉండదు క్రైస్తవులు. డూప్లికేట్ క్రైస్తవులు ఉన్నారా? ఒరిజినల్ క్రైస్తవులు, డూప్లికేట్ క్రైస్తవులు ఉన్నారు. హల్లెలూయా. పేరు చెప్పుకొని యేసయ్య నామములు, మీరు గమనించాలి, యేసయ్య పేరు చెప్పుకొని పొలాలు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. యేసయ్య పేరు చెప్పుకొని ఆస్తులు సంపాదించుకున్న వారు ఉన్నారు. యేసయ్య పేరు చెప్పుకొని లోకముని సంపాదించుకున్న వారు ఉన్నారు. అంటే యేసయ్య పేరు చెప్పుకొని వాళ్ళు డూప్లికేట్ క్రైస్తవులు. డూప్లికేట్ క్రైస్తవులు అంటారు. వాళ్ళు పేరుకి పెట్టుకుంటారు క్రైస్తవులు, కానీ డూప్లికేట్. ఒరిజినల్ బంగారం, డూప్లికేట్ బంగారం ఉందా లేదా మీరు గమనించాలా? ఒరిజినల్ బంగారము నేచురల్గా కనిపిస్తుంది, డూప్లికేట్ బంగారం మెరుస్తుంది. అది మెరుస్తుంది, అరే భలే ఉందిరా
ఒరిజినల్ బంగారం కన్నా మెరుస్తుంటుంది అది. కానీ అది డూప్లికేట్ బంగారం తెలియట్లే ప్రజలకి. ఇది డూప్లికేట్ బోధ అనేది తెలియట్లే. పరిశుద్ధాత్ముడు సర్వ సత్యములోకి నడిపిస్తాడు. నేను ఒకటి చెప్తున్నా, యేసు ప్రభు పేరు చెప్పి కోట్లు సంపాదిస్తున్నారు ఆయన పేరు చెప్పుకొని. నేను ఒకటి చెప్తున్నా, దేవుడు నిన్ను వాడుకుంటున్నాడా? దేవుడు నిన్ను వాడుకుంటే ఆయన నామానికి మహిమ వస్తుంది. దేవుడు వాడుకోలేదనుకో, దేవుడు పేరు చెప్పి ఆస్తులు సంపాదించుకుంటున్నావు నువ్వు. దేవుడు పేరు చెప్పి ప్రతి దినము తన సిలువనెత్తుకొని క్రీస్తుని వెంబడిస్తున్నావా? లేదే. నేను సేవ చేస్తున్నా, డూప్లికేట్ క్రైస్తవులు, ఒరిజినల్ క్రైస్తవులు 2 రకాలు ఉన్నారు. నేను బయట వాళ్ళ కోసం చెప్పట్లేదు. డూప్లికేట్ క్రైస్తవులు ఉన్నారు, ఒరిజినల్ క్రైస్తవులు ఉన్నారు. ఒరిజినల్ క్రైస్తవులు పాయింట్లో ఉంటారు. డూప్లికేట్ క్రైస్తవులు లక్షల్లో ఉంటారు. నేను ఒకటి చెప్తున్నా, ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు అన్నబడుదురు. ఆత్మ లేనివాడు నావాడు కాదు. ఈరోజు ప్రభువు నిన్ను వాడుకోవాలి తప్ప ఆయన పాత్రగా నిన్ను వాడుకుంటాడు. యేసు ప్రభు నీ అందము చూడడు. యేసు ప్రభు నీ ఆస్తి అడగట్లేదు. యేసు ప్రభు నీ ఆస్తి అంతస్తులు అడగట్లేదు. నీ కులం అడగట్లేదు. నీ మతం అడగట్లేదు. ఈ కులాలు మతాలు మనము పెట్టుకున్నవి. దేవుడు అందరినీ ఒకేలాగా అందరినీ ప్రేమిస్తున్నాడు ఆయన. ఈరోజు మన జీవితాల్లో సిలువ ఎత్తుకోవడం అంటే, ఎవరైనా సిలువ ఎత్తుకుంటాం అంటే అమ్మో భయం పడుతుంది. ఎవరో యేసును నమ్ముకుంటే కష్టాలు వస్తాయే బాబు. రావాలా? వచ్చినప్పుడే దేవుడు ఒక్కొక్కటి కోణమును ఒక్కొక్కటి మనకి నేర్పిస్తాడు. ఆయన ట్రైనింగ్ ఇస్తున్నాడు మనకి. ప్రభువుకి మనము క్రీస్తుని వెంబడిస్తున్నాం కదా, ప్రభువుకి శ్రమ వచ్చిందా లేదా? వచ్చింది కదా. ఆయనలో పాలి భాగస్తులు అవ్వాలా వద్దా? మనము క్రీస్తులోని పాలి భాగస్తులు అవ్వాలా వద్దా? పాలి భాగస్తులు అవ్వాలి కదా. మరి యేసు ప్రభువుకి శ్రమ వచ్చినప్పుడు మనకు కూడా శ్రమ వస్తుంది. అది కన్ఫామ్. దేవుని ఆత్మ కలిగిన వారు దేనికైనా రెడీగా ఉంటారు. పరిశుద్ధాత్ముడు పిరికి ఆత్మ ఇవ్వలేదు. తండ్రి ఆత్మ, దత్తపుత్ర ఆత్మ మనం పొందుకున్నాం. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. దేనికి భయపడము. ఈరోజు రియాక్షన్ వస్తుందంటే, కోపం వస్తుందంటే, ఒక మాటకి నువ్వు తట్టుకునే కోపం వస్తుందంటే నీలోని దేవుని ఆత్మ లేదు, దుష్టుడు ఆత్మ ఉంది. అంటే ఒక్క మాటకే నువ్వు తట్టుకోలేకపోతే నువ్వు క్రీస్తుని నేను సిలువ ఎత్తుకుంటున్నాను అనే మాట, నేను సిలువను ఎత్తుకుంటా, ప్రతి దినము నేను సిలువను ఎత్తుకొని నేను క్రీస్తుని వెంబడిస్తున్నాను అనే మాటకి అర్థమే లేదు. నువ్వు అంటున్నావు కరెక్టే, క్రియ లేదు. నేను యేసుని వెంబడిస్తున్నాను అంటున్నావు కరెక్టే, క్రియలు లేవు. క్రియలు లేని విశ్వాసము
మృతము అని వాక్యము సెలవిస్తుంది. క్రియలు కూడా చెయ్యాల మనం. ఈరోజు మన జీవితాల్లో నేను ఒక్కటి చెప్తున్నా, ప్రతి క్రైస్తవు మనము క్రీస్తు కోసము ఆయన రాకడలో ప్రతి బిడ్డ నేను సిద్ధంగా ఉండాలా, అనేకుల్ని సిద్ధపరచాల. మనము నేను సిద్ధంగా ఉండాలా, అనేకుల్ని సిద్ధపరచాల. ఆ బాధ్యత ప్రతి క్రైస్తవుడి బిడ్డ మీద ఉంది. ఉందా లేదా? ప్రతి క్రైస్తవుడు, ప్రతి బిడ్డ మీద ఈ బాధ్యత ఉంది. దేవుని ఆత్మ కలిగిన వారు ప్రతి దినము క్రీస్తు అంటే సిలువ ఎత్తుకొని వెంబడిస్తారు. దేవుని ఆత్మ కలిగిన వారే వెంబడిస్తారు. ఆత్మ లేకుండా నేను సిలువని ఎత్తుకొని వెంబడిస్తాను అని మాటగా అంటావు, కానీ క్రియ లేవు. చర్చిలోనే హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం అని అంటున్నావు, బయటికి వెళ్తే హల్లెలూయా స్తోత్రం లేదు. సినిమాలు, క్లబ్బులు, రెస్టారెంట్లు, లోకము ఎలాగుందో అన్ని చెత్త మాటలు, బూతులు. నేను సిలువను ఎత్తుకొని వెంబడిస్తున్నాను అంటున్నావు ఇక్కడ చర్చిలోని, కానీ బయటికి వెళ్తే లోకములోనే పొల్లాడుతున్నావు. ఈ 2026 సంవత్సరం ఈ ఆఖరి ఈ జనవరి మాసం ఈ ఆల్నైట్ ప్రేయర్లో దేవుడు కొరకు ఇంకా మారు మనసు లేకపోతే దేవుడు సమయం ఇచ్చాడు. ఈ దినము రేపు రాదు, ఈ సెకండు రేపు రాదు, రేపు రేపే, ఈరోజు ఈరోజే దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఇంకా మారు మనసు లేకపోతే మారు మనసు పొందు. దేవుని దృష్టిలో నువ్వు యథార్థవంతుడిగా ఉండాల. మనుషులు తిడతారయ్యా, కొడతారు, మనుషుల దృష్టిలో వద్దు, దేవుని దృష్టిలో నువ్వు ఉండాలా. నువ్వు ప్రభువా, నీకు ఆయాస్యకరమైనది నాలోని ఏదైనా ఉంటే నన్ను క్షమించయ్యా. దావీదు ప్రార్థన చేస్తున్నాడు కదా 91 కీర్తనలు. నా మనసు రాకముందు, నా మాట రాకముందు దేవుడికి తెలుసు. యథార్థమైన ప్రార్థన, నీతిమంతుడు ప్రార్థన బహుబలమైనది. నీతిమంతుడు ప్రార్థన బహు బలమైనది. ఒక చిన్న మాట యేసు ప్రభువు అన్నాడు, హల్లెలూయా. అయ్యా, ఒక సైనాధిపతి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా మీ దగ్గరికి వస్తానే ప్రభు అనుకుంటున్నాడు వాళ్ళ ఇంటికి వెళ్దామని. ప్రభువా, నిన్ను నీ పాదాలు మా ఇంట్లోకి రావడానికి కూడా మాకు అర్హత లేదు ప్రభువా. నీ మాట, ఒక మాటను సెలవిస్తే అక్కడ రోగం బాగా అయిపోతుంది. ఆరోగ్యవంతుడిగా ఒక మాటను సెలవి ప్రభువా అని ఆ సైనాధిపతి ప్రభు దగ్గర అడిగితే ప్రభు యేసుక్రీస్తు ఒక మాట చెప్తున్నాడు అక్కడ. మీరు గమనించాల, ఇజ్రాయెల్లో ఇలాంటి వ్యక్తి నేను ఎక్కడ చూడలేదు. ఎంత గొప్ప విశ్వాసం అని యేసు ప్రభువే చెప్తున్నాడు. ఈరోజు నీ కోసము నా కోసము యేసు ప్రభు చెప్పుకోవాలి. ప్రజల దృష్టిలో కాదు, నేను మంచోడివి,
ప్రజలు పొగడ్తలు పొంగుతారు. వీడు మంచి వ్యక్తి, ఆడు మంచి వ్యక్తి, డబ్బులు ఇస్తే మంచి వ్యక్తి. హల్లెలూయా. మీరు డబ్బులు ఖర్చు పెట్టండి, మంచి వ్యక్తి, మంచి బాలుడు అంటే డబ్బులు ఖర్చు పెడితే మంచోడు, డబ్బులు ఖర్చు పెట్టలేదు అనుకో చెడ్డోడు. అంటే లోకం ఏం చూస్తుంది? ధనము. వీడు గమనించాలా, బెల్లము ఎక్కడుంటే ఈగలు కూడా అక్కడికి వస్తాయి. ఇక్కడ వాక్యం ఏంటి సెలవిస్తుంది? ధనవంతుడు పరలోక రాజ్యములో చేరాలంటే సూదు భుజములో ఒంటి దూరిపోతుందంట. ఇది గమనించాలా. సూది భుజం ఎంత ఉంది? చిన్నది. దాంట్లోని ఆ చిన్న దాంట్లో ఉంటే దూరిపోతుంది. ధనవంతుడు పరలోక రాజ్యం చేరాలంటే అసాధ్యము. మీరు గమనించాలా. మనం ధన్యులమా? ధనవంతులు ధన్యులా? మనమే ధన్యులము. హల్లెలూయా. ఎందుకంటే నేను ధనవంతుల కుటుంబంలో పుట్టుంటే ఈరోజు ఈ బైబుల్ సువార్త నమ్మేవాని కాదు, ఈ వాక్యము నేను నమ్మేవాని కాదు. ఆ ధనము చూసి ఆ ధన మోహములో పడిపోయి ఆ ధనాన్ని చూసి నరకానికి వెళ్తా. దేవుడు జగత్తి పునాది వేకబడక ముందే దేవుడు ఆయన కృప చెప్పున నన్ను రక్షించుకున్నాడు. ఆయన సిలువ, శ్రమ. నీ దగ్గరికి ధనం ఉంటే ఆడు చెడ్డోడైనా చాలు. ధనం ఉందనుకో, నమస్తే సార్, గుడ్ మార్నింగ్ సార్. ధనం ఉంటే. ధనం లేదనుకో, నీ దగ్గర ఏది లేదనుకో, ఎవడు నిన్ను ఎందుకులే బయట వాళ్ళ గురించి పక్కన పెట్టు. క్రైస్తవులు కూడా ధనం ఉన్న వాళ్ళ దగ్గరికి వస్తారు. ఆమేన్. ధనము ఎవరి దగ్గర ఎక్కువ ఉంటుందో ఫంక్షన్ హాల్లోని పెడతారు కదా, అక్కడికి వెళ్తారు. ఎవరు పట్టించుకోరు అక్కడ. ఇప్పుడు తిరణాల్లాగా ఉంటుంది కదా, ఎవరు పట్టించుకుంటాడు? నీ పని నీదే, నా పని నాదే. నేను సినిమాలు చూసుకుంటాను, వారం అంతా సినిమాలకి, షికార్లకి, రెస్టారెంట్లకి, బార్ రెస్టారెంట్లకి అన్నీ వెళ్తుంటారు. ఆదివారం వచ్చే లోపలికి ఫంక్షన్ హాల్కి వెళ్తారు. ఫంక్షన్ హాల్కి వెళ్ళి అబ్బా అమ్మా ఇంత పెద్ద మందిరమా ఓ అనే వెళ్ళి ఆ పాస్టర్ గారు ఎక్కడో ఉంటారు, అదే స్క్రీన్ మీద కనిపిస్తుంది. పాస్టర్ గారు కనిపించాడు, ఎవడు పట్టించుకోడు, ఆ స్క్రీన్ మీద కనిపిస్తుంది. దేవుడు నిన్ను దీవించునుగాక, ఆమేన్. అయిపోయింది, గంటే అయిపోయింది. ఆ స్క్రీన్ టెస్ట్లో అదిగా స్కానర్స్ ఉన్నాయి, మీకు ఏదైనా కానుకలు ఉంటే దాంట్లో వేసేయండి. ఇంత సేవ చేస్తున్నాను, మీరు స్పాన్సర్స్ ఇస్తే, ఇంత ఇస్తే, అంత ఇస్తే, ఇదిగో మీ ద్వారా చేస్తున్నా. దేవుడు ఇవన్నీ అడగట్లే, నీ మనస్సాక్షి అడుగుతున్నాడు. అక్కడికి వస్తాడు, చేసుకుంటాడు, వెళ్ళిపోతాడు, మళ్ళా వారం అంతా లోకంలో జీవిస్తాడు, మళ్ళీ వస్తాడు. ఇది ట్రెడిషనల్ ఆచార పద్ధతి భక్తి అంటారు. ఆచారం. ఈ భక్తి దేవుడికి నచ్చదు. బ్రతుకుతే క్రీస్తు, చావైతే లాభం. బ్రతుకుతే క్రీస్తు, చావైతే లాభం. ప్రతి బిడ్డ ప్రతి దినము క్రీస్తుని ప్రతి దినము సిలువనెత్తుకొని వెంబడించమన్నాడు యేసయ్య. ప్రతి దినము సిలువనెత్తుకొని వెంబడించమన్నాడు యేసయ్య. ఒక వాక్యం చెప్తే
ఇది మోటివేషన్లు వచ్చాయి, మోటివేషన్ బోధలు. పరిశుద్ధాత్ముడు ఆత్మ ద్వారా ఎందరైతే నడిపింపబడతారో లోకము చూడరు, వాళ్ళు లోక ఆశలు చూడరు. ప్రభువా ఒక్క ఆత్మ రక్షించయ్యా, అందరూ మారు మనసు పొందాలి తండ్రి, ఏ ఆత్మ కూడా నశించుకోకూడదు ప్రభువా, ఇలాగ ప్రార్థన చేస్తారు. ఏ ఆత్మ కూడా నశించిపోకూడదు, అందరూ మారు మనసు పొందాలనే దేవుని చిత్తము. రక్షించయ్యా, ప్రతి బిడ్డ రక్షించుతండి, శత్రువైనా రక్షించయ్యా, నా శత్రువును నా హృదయపూర్వకంగా క్షమిస్తున్నాను ప్రభువా. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి దినము క్రీస్తుని, ప్రతి దినము సిలువనెత్తుకొని క్రీస్తుని వెంబడిస్తా. సిలువ శ్రమ కాదా? ఈరోజు మన జీవితాల్లో నీ ఆస్తులు నీతో రావు, ఇల్లు నీతో రాదు, ఎన్ని కోట్లు సంపాదించినా నీతో రాదు. ఏది తెచ్చుకున్నావో దిగంబరిగా వచ్చాము, దిగంబరిగా ఈ లోకం విడిచి వెళ్ళాల్సిందే. ఒకసారి చూద్దాం, ఒకసారి యోహాను సువార్త, మార్కు సువార్త 8వ అధ్యాయం ఒకసారి చూద్దాం, 34 వచనం. మార్కు సువార్త 8వ అధ్యాయం 34 నుంచి చదువుతాం. 34-38. అంతటా ఆయన తన శిష్యులు జనసమూహం తన ఎద్దుకు పిలిచి, నన్ను వెంబడింప గోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణము రక్షించుకున్నవాడు దాన్ని పోగొట్టుకున్నను. నా నిమిత్తము సువార్త నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకునను. ఒక్కడు, మీరు గమనించాడు అక్కడ, ఒక్కడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణము పోగొట్టుకున్నట వానికి ఏమి ప్రయోజనము? సర్వలోకమంతా సంపాదించాడు, ఆఖరికి తన ప్రాణం పోగొట్టుకుంటున్నాడు, వాడికి ఏంటి ప్రయోజనం? కోట్లు సంపాదించాడు, లోకమంతలోని పేరు వచ్చింది, ఐశ్వర్యం వచ్చింది, కోట్లు సంపాదించాడు. ఇక్కడ గమనించాల, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకున్నట వానికి ఏమి ప్రయోజనము? మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలను? వ్యభిచారమును పాపంచే తన తరము వారిలో నన్ను గురించి నా మాటల గురించి సిగ్గుపడు వాడెవడో వాని గురించి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడని చెప్పెను. హల్లెలూయా. దేవుని దృష్టిలో, ప్రభు దృష్టిలో, నేను ఒకటి చెప్తాను, దావీదు కూడా పాపం చేశాడు. ఈ భక్తులో, ఇదిగో బైబిల్లో ఉన్న ప్రతి భక్తుల్లోని ఏదో ఒక లోపం ఉంది. ఆ లోపాన్ని సరి చేసుకొని దావీదు కూడా పాపం చేసినప్పుడు పశ్చాత్తాపం పొందాడు, మారు మనసు పొందాడు, కన్నీరు ప్రార్థన చేశాడు. దావీదు ఉపవాసం ఉండి కన్నీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు, నా హృదయానుసారుడు అని
దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు, దావీదు నా హృదయానుసారుడు నువ్వు. అలాంటి సాక్ష్యము దేవుడు కావాలి. ప్రతి క్రైస్తవుడు దేవుడి నుంచి వచ్చిన సాక్ష్యము స్థిరపరుస్తాడు మనల్ని. హల్లెలూయా. మనుషులు పొగుడుతారు, డబ్బులు ఉన్నప్పుడు పొగుడుతారు, డబ్బులు లేనప్పుడు తిడతారు. మనుషులు స్వభావం అలాంటిది. సాయం చేసినప్పుడు పొగుడుతారు, సాయం చేయలేదనుకో ఆయన వేస్ట్ 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 తిడతారు. మనిషి స్వభావం ఎలాంటిదంటే డబ్బులుంటే ఒకలాగా చూస్తారు, డబ్బు లేకపోతే ఒకలాగా చూస్తారు. క్రైస్తవులు కూడా వద్దు, అలాంటి స్వభావం వద్దు. దేవుని ఆత్మ కలిగిన వారు అందరినీ సమానంగా చూస్తారు. పేదోడు ఒకలాగా చూడడు, అలాగని పేదరికం లేనివాడికి ఒకలాగా చూడడు. సంఘానికి వచ్చిన గొప్పవాడైనా ఒకేలాగా చూస్తాం, పేదవాడైనా ఒకేలాగా చూస్తాం, సరి సమానంగా చూస్తాం. అది క్రీస్తు యేసుకుండే మనస్సు. క్రీస్తు యేసు ఉండే మనస్సు మనకుంటారు. అందరి సమానం, అందరినీ ప్రేమించాలి, అందరినీ సమానంగా చూడాలి. ఆయన రక్తములో కడగబడిన ప్రతి క్రైస్తవుడు, నేను ఒక్కటి రిక్వెస్ట్ చెప్తున్నాను, నిజంగా క్రీస్తుని నువ్వు సిలువనెత్తుకొని క్రీస్తుని వెంబడిస్తే, ప్రతిదినం క్రీస్తుని వెంబడిస్తే ఇంకా నువ్వు సమాధి చేయబడతావు. ఏ విషయంలో? ఈ కులగజ్జి, ఈ మతగజ్జి సమాధి చేయాలా? ఈ పెళ్ళిళ్ళ సంబంధాలు చూస్తారు కదా, మీరు గమనించాలి. క్రైస్తవులోనే, క్రైస్తవ సమాజమే, సార్ మా బాబుకి ఆ కులస్తుడే కావాలయ్యా, క్రీస్తు నమ్ముకున్న బిడ్డే ఆ కులస్తులే కావాలయ్యా. ఇంకా సమాధి చేయలే, కులం సమాధి చేయలే, మతము సమాధి చేయలే. నేను చెప్తున్నాను, ఉన్నట్టు చెప్తున్నా. క్రైస్తవ సమాజం కోసం మాట్లాడుతున్నా. మా బిడ్డ ఆ కులస్తులే కావాలి, ఈ కులస్తులే కావాలి, మా కులస్తులే కావాలి. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత మళ్ళా ఈ కులస్తులు, ఈ మతస్థులు ఇవన్నీ అడుగుతుంటే నువ్వు ప్రతిదినము సిలువనెత్తుకొని క్రీస్తుని వెంబడించట్లే. పేరుకే పెట్టుకున్నావు క్రైస్తవుడు, అంతే తప్ప పేరుకే క్రైస్తవుడు పెట్టుకున్నావుగా తప్ప నిజంగా క్రీస్తుని వెంబడించట్లే. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, శరీరానుసారంగా నడుచుకున్నవారు శరీరానుసార్లు ఆత్మానుసారంగా నడుచుకుంటే శరీరాన్ని, శరీర క్రియల్ని సమాధి చేస్తారు. అంటే చంపేస్తాం. నేను ఒకటి చెప్తున్నా, యేసు రక్తములో కడగబడిన ప్రతి బిడ్డ, కులం లేదు, మతం లేదు, నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారా తప్ప తండ్రి రాజ్యములో అడుగు పెట్టడానికి స్థానం లేదు. నువ్వు ఇంకా క్రైస్తవుడికి పేరుగాను ఉంటున్నావు, ఇంకా నా బిడ్డకి నా కులస్తులే కావాలి, నా కుమారుడికి నా కులస్తులే కావాలి. పిల్లి సమాధాలు చూసావా? కులము సమాధి చేయాలా, మతము సమాధి చేయాలా. నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప తండ్రి రాజ్యములోకి చేరలేరు. యేసు ప్రభు ఒక మార్గం చూపించాడు. ఇది మతం స్థాపించాలని రాలేదు యేసు ప్రభు, కులాలు సంబంధించాలని యేసు ప్రభు రాలేదు.
నిత్య జీవం. మన భాషలో చెప్పాలంటే ఒక స్వర్గానికి ఒక మార్గము యేసుక్రీస్తు ద్వారా చూపించాడు. పరమాత్మ నుంచి ఒక పరిశుద్ధమైన బలియాగం చిందిస్తే కానీ పాప విమోచన దొరకదు. ఆ పరమాత్మే యేసుక్రీస్తు నీ కోసము నా కోసము ఆ సిలువలోని రక్తాన్ని కార్చి అందరికీ రక్షణ మార్గము చూపించాడు ఉచితంగా. హల్లెలూయా. లాస్ట్ ముగిస్తాను. 2 కొరింథీ పత్రిక, కొలసీలి పత్రిక, కొలసీలి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. ఇక్కడ కావున భూమి మీదున్న మీ అవయవములు అనగా జారత్వము, అపవిత్రత, కామతృత, దురాశ, విగ్రహాదైన ధనాపేక్షణ చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవేదుల మీదకి వచ్చును. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే ధనాపేక్ష మీద ఎంతమంది అయితే ధనం, ఉదాహరణకి క్రైస్తవులోని చెప్తున్నాను, ఇస్కరియోతు యూదా ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. యేసు ప్రభుతోనే వెంబడించాడు. యేసు అయితేనే 3.5 సంవత్సరాలు తిరిగాడు. ఆఖరికి యేసు ప్రభు నమ్మేశాడు. ధనము 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 ఆ ధనమే ఉరిశిక్ష వేసింది. ఈరోజు నేను చెప్తున్నా, మన మనస్సు, మన హృదయము, మన ఆలోచనలు ప్రతి ఒక్కటి దేవుడు గమనిస్తున్నాడు. ఈరోజు నేను చెప్తున్నాను, ప్రతి దినము సిలువనెత్తుకొని యేసయ్యని వెంబడించపోతే నువ్వు నిజమైన క్రైస్తవుడు కాదు. ప్రతిరోజు శ్రమల ద్వారా విజయం ఉంది. శ్రమల ద్వారా విజయం, అత్యుత్తమైన విజయాన్ని యేసుక్రీస్తు అనుగ్రహించాడు. హల్లెలూయా. నేను ఒకటి చెప్తున్నాను, క్రీస్తుని వెంబడిస్తే ప్రతి దినము శ్రమ ఉంటుంది. ఈ శ్రమల ద్వారా మనకి దేవుడు అత్యుత్తమైన విజయాన్ని మనకి అనుగ్రహించాడు. ఈ లోకాన్ని యేసుక్రీస్తు జయించాడు కాబట్టి జయ జీవితము యేసుక్రీస్తు ద్వారా మనకి అనుగ్రహించాడు. కాబట్టి ఆయన నామము యందు మన ప్రార్థన చేసినప్పుడు ప్రతి కార్యము నీ కుటుంబములో కానీ, నీకు ఏ లోటు కానీ, ఏ సమస్యలు కానీ, ఏ బాధ కానీ, ఏ రోగము కానీ, ప్రతి ఒక్కటి అత్యుత్తమైన విజయాన్ని అనుగ్రహిస్తూ పాటు అబ్రహాము కుమారులు మనము, అబ్రహాంకి ఇచ్చిన ప్రతి ఆశీర్వాదము మనకి, మన తరతరాల పిల్లల మీదకి ఆ ఆశీర్వాదం అనుగ్రహిస్తాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, తండ్రినికే స్తోత్రాలయ్యా, ప్రభువానికే స్తోత్రాలు తండ్రి. ఈ నెలంతా తండ్రి, ఈ 31st నైటు, ఈ జనవరి మాసము తండ్రి, ఈ నెలంతా కాపాడి నీకు స్తోత్రాలయ్యా. కాపాడినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ప్రభువానికే స్తోత్రం. ఈ జనవరి మాసం అంతా కాపాడినందుకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 తండ్రి. ప్రభువా యేసయ్యా, ఈ ఫిబ్రవరి మాసము ఈ మొదటి దినాన్ని తండ్రి అడుగు పెడుచినప్పుడు తండ్రి, ఈ నెలంతా, ఈ 2026 సంవత్సరము ఈ నెలంతా కాపాడినందుకు కృతజ్ఞత కూడిక ఇది. ఆలెట్ ప్రేయర్. ప్రభువా స్తోత్రం 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 తండ్రి. యేసయ్య, నువ్వు చేసిన మేలన్నిటికీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం. ఈ నెలంతా కాపాడినందుకు స్తోత్రం. ఆరోగ్యం ఇచ్చినందుకు స్తోత్రం. ఆయుష్ ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి దినము తండ్రి ప్రభువా, ప్రతి దినము ప్రభువా తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించమనము దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసయ్య,
వెంబడించాలి తండ్రి. ప్రతి దినము సిలువను ఎత్తుకొని క్రీస్తుని వెంబడించాలి యేసయ్య. అట్టి జీవితాన్ని నాకు అనుగ్రహించి నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి ప్రభా ఈ జనవరి మాసమంతా కాపాడి, ఇంకా మారు మనుషు లేకపోతే దేవుడు ఈ సమయం ఇచ్చాడు మనకి. ఇంకా మారు మనుషు లేకుండా లోకానుసారంగా నువ్వు జీవిస్తే దేవుడు సమయం ఇచ్చాడు ఈరోజు. ప్రభా నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించు తండ్రి. నా మాట ద్వారా తండ్రి నీకు ఆయాసకరమైనది నా మాట ద్వారా ఏదైనా తప్పులు మాట్లాడుంటే నన్ను క్షమించయ్యా. నీ రక్తంతో నన్ను కడుగు తండ్రి, పరిశుద్ధపరచయ్యా యేసయ్యా. ప్రభా ఈ నూతన సంవత్సరంలో ఈ మొదటి నెలంతా కాపాడేందుకు స్తోత్రాలయ్యా. నీ ఆత్మతో నింపి నీ రాజ్యము కొరకు మమ్మల్ని సిద్ధపరచయ్యా. నీ ఆత్మతో నింపి తండ్రి సంఘానికి వచ్చిన ప్రతి కుటుంబాన్ని ఏ అక్కర్లతో వచ్చారో అక్కర్లన్నీ నువ్వు తీర్చేయ. రాలేని బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకో తండ్రి. నీ కృపతో నింపి దీవించేయ. సంఘానికి వచ్చిన ప్రతి కుటుంబాన్ని నిశ్చయముగా నూరంతలుగా దీవించి ఆశీర్వదించి నీ కృపతో నింపు తండ్రి. యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డ మీద తండ్రి ప్రభా ఈ వాక్యాన్ని ప్రతి హృదయంలో నూరంతలుగా ఫలించేలాగా తండ్రి వాళ్ళ కుటుంబంలో తండ్రి ప్రభా రక్షణ లేకపోతే రక్షణ దయచేసి, మారు మనసు లేకపోతే మారు మనసు దయచే తండ్రి. రక్షించి అందరూ మారు మనసు పొందాలనే తండ్రి చిత్తం ప్రభా. యేసయ్య సంఘానికి వచ్చిన ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి, యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి కుటుంబాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారో అందరినీ రక్షించి కాపాడి సహాయం చేతండి. ఈ ఆల్నైట్ ప్రేయర్ అంతా నీకు మహిమకరంగా జరిగించినందుకు స్తోత్రాలు. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిన్ను సావాసము మనకి సకల పరిశుద్ధులకి, దేవుని సంఘానికి, యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డకి దేవుని కృపతోడే ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్.